సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము. స్కందపురాణ అంతర్గత శ్రీమద్ రామాయణ మహత్యము 3వ అధ్యాయము. మహర్షి చెప్తున్నాడు, ఓ మహారాజా, నీవు పలికిన మాటలన్నీ కూడా మీ వంశోన్నతికి తగినట్లుగా ఉన్నాయి. ఇట్టి వినయశీలురు అందరూ పరమశ్రేయస్సును పొందుతారు. ఓ భూపాల, సన్మార్గములో సాగిపోతున్న నీ ఎడల నేను ప్రసన్నుడునయ్యాను. ఓ మహాత్మా, నీకు శుభ పరంపర ప్రాప్తించుగాక. నేను అడిగిన విషయములను తెలుపుము. శ్రీ మహావిష్ణువును సంతృప్తిపరచెడు పురాణాలు ఎన్నో ఉన్నాయి. మాఘమాసమునందును రామాయణ ప్రవచన శ్రవణములకు పూనుకున్నావు. పరమసాధ్వి అయిన నీ ధర్మపత్ని కూడా ఈ రామకార్యమునకు నీకు సహధర్మచారిణి అయి నిలిచింది. ఇట్టి మీ సేవా కార్యక్రమములకు కారణమేమిటో వివరంగా తెలపండి అన్నాడు. రాజు చెప్తున్నాడు, ఓ పూజ్య మహర్షి, మీరడిగిన విషయాలను అన్నింటినీ తెలిపెదను వినండి. మా దంపతుల చరిత్రము సమస్త లోకములకును ఆశ్చర్యమును గొలుపునది. ఓ సాధు శిరోమణి, పూర్వజన్మలో నేను మాలిని అను పేరుగల శూద్రుడను. సమస్త ప్రాణులకును హాని గుర్చుటయందే నిరతుడునై నిత్యము చెడు మార్గములలో మసులుచూ ఉండేవాణ్ణి. ఇతరులపై కొండాలు చెప్తూ ఉండేవాణ్ణి. ధర్మ మార్గములకు వ్యతిరేకినై దేవద్రవ్యములను అపహరిస్తూ ఉండేవాణ్ణి. మహాపాపులతో కలిసి తిరుగుతూ దేవద్రవ్యములతో జీవిస్తూ ఉండేవాడిని. గోహత్యలకును బ్రాహ్మణ హత్యలకును ఒడిగడుతూ ఉండేవాడిని. నిత్యము దొంగతనములకును ప్రాణివధులకును పాల్పడుతూ ఉండేవాడిని. ఎల్లప్పుడూ పరుషంగా మాట్లాడుతూ ఉండేవాడిని. పాపాత్ముడనై వేశ్యాలోలుడనై జీవిస్తూ ఉన్నాను. ఇలా కొంతకాలం గడిచిన తరువాత పెద్దల మాటలను పెడచెవిన పెట్టిన కారణంగా నా బంధువులందరూ నాకు దూరమయ్యారు. అంతటా దుఃఖములకు లోనై అడవుల పాలయ్యాను. ప్రతిరోజు మృగముల మాంసాన్ని తింటూ నేను ఆకలి తీర్చుకుంటూ ఉన్నాను. ఆ అరణ్యములో బాటసారులను అడ్డగిస్తూ వారిని దోచుకోసాగాను. ఆ నిర్జన వనములలో అంతులేని కష్టములకు ఓర్చుకుంటూ ఒంటరిగా జీవించసాగాను. ఇలా ఉండగా ఒకనాడు ఎండతాపానికి లోనై ఆకలి దప్పుల బాధలకు తట్టుకోలేక ఎంతో అలసిపోయాను. ఇంతలో ఆ నిర్జనారణ్యమందు దైవవశమున నాకు వశిష్ఠుని ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమ సమీపముననే ఒక మహాసరస్సు ఉంది. అది హంసలతోనూ బెగ్గురు పక్షులతోనూ ఉంది. అడవి పువ్వులతో అది వ్యాప్తమై ఉంది. ఎంతోమంది మునీశ్వరులు అక్కడ చేరి ఉన్నారు. ఆ సరస్సులోని నీళ్లు తాగి నది ఒడ్డున సేద తీర్చుకున్నాను. తర్వాత చెట్లను పెకలించి వాటి మూలములతో ఆకలి తీర్చుకున్నాను. నేను ఆ వశిష్ఠుని ఆశ్రమమునకు సమీపంలోనే పగిలిపోయిన స్ఫటిక శిలలను పేర్చి గోడలను నిర్మించాను. ఆ గోడలపై కర్రలను పరిచి వాటిపైన ఆకులను గడ్డిని కప్పి ఒక చక్కని గృహాన్ని ఏర్పరచుకొని అందు ఉండసాగాను. అక్కడ వేటగాని వృత్తిని అవలంబించాను. చాటుమాటుగా పొంచి ఉండి బహువిధములైన మృగాల్ని చంపుతూ వాటి మాంసాన్ని తింటూ 20 సంవత్సరాల పాటు అక్కడే గడిపాను. ఈ సాధ్వి పూర్వజన్మలో వింధ్యపర్వత ప్రాంతమున నిషాద వంశమున జన్మించింది. అప్పుడు ఈమె పేరు కాళి. నేను వశిష్ఠాశ్రమ సమీపమున నివసిస్తూ ఉండగా ఈమె నా దగ్గరికి వచ్చింది. బంధువులందరూ దూరమైపోవుటచే ఈమె చాలా దుఃఖితురాలై ఎంతో కృషించిపోయి ఉంది. ఓ బ్రహ్మర్షి, ఈమె ఆకలి దప్పులతో అలమటిస్తూ అన్నపానముల కోసం ఎంతో వెతుక్కుంటూ తిరుగుతోంది. అలా ఆ అడవిలో సంచరిస్తూ దైవానుగ్రహమున ఈమె నా వద్దకు వచ్చి చేరింది. గ్రీష్మ ఋతువునందలి ఎండతాపానికి తోడుగా ఎదురైన కష్టముల కారణంగా మనస్తాపము ఈమెను పీల్చి పిప్పి చేసింది. అలా దుఃఖములతో కృషించి ఉన్న ఈమెను చూసి నాకు ఎంతో జాలి కలిగింది. ఓ బ్రహ్మర్షి, వెంటనే ఈమెకు కాసిన నీరు, మాంసము, అడవి పళ్ళు ఇచ్చాను. వాటిని స్వీకరించటంతో శ్రమ అంతా తొలగిపోగా ఈమె ఎంతో సంతృష్టి చెందింది. తర్వాత ఈమె తన వృత్తాంతమనంతా కూడా యథాతథంగా నాకు వివరించింది. ఓ మహాముని, ఆ విశేషాలను చెప్తాను విను. ఓ విద్వాంసుడా,
నిషాద కులమున పుట్టిన ఈమె పేరు కాళి. దావికుడు ఈమె తండ్రి. ఈమె వింధ్యపర్వత ప్రాంతంలో నివసించేది. ఈమె నిత్యం ఇతరుల సొత్తును అపహరిస్తూ ఉండేది. నిరంతరము ఇతరులపై చాడీలు చెప్పడం ఈమెకు సహజ లక్షణం. పతిని చంపిన హంతకురాలగుటచే ఈమెను బంధువులు అడవులు పాలు చేశారు. క్రమంగా ఈమె నా దగ్గరికి చేరింది. ఓ మునీశ్వర, ఈ విధంగా ఆమె తన జీవిత విశేషాలన్నింటినీ నాకు చెప్పింది. పవిత్రమైన వశిష్ఠాశ్రమ సమీపంలో నేను ఈమె దంపతులుగా జీవిస్తూ ఉన్నాం. ప్రతిరోజు మేము మాంసాహారంతో కాలం గడుపుతూ ఉన్నాం. మేమిద్దరము ఋషులు తినగా మిగిలిన ప్రసాదానికై వశిష్ఠాశ్రమానికి వెళుతూ ఉండేవాళ్ళం. ఇలా ఉండగా ఒకనాడు పవిత్రమైన ఆ ప్రదేశమున దేవర్షుల సమూహము ఉన్నప్పటికీ ఆకలి తొందరచే అక్కడికి చేరాం. మాఘమాసమున ప్రతిరోజు రామాయణ పారాయణమునందు నిరతులైన విప్రులు అక్కడ మాకు కనిపించారు. నిరాహారులమై ఉండటం చేత ఆకలి దప్పుల బాధతో మేము మిగుల అలసిపోయి కృషించి ఉన్నాం. ఆ వశిష్ఠాశ్రమానికి మేము అప్రయత్నంగా చేరాం. మాలో ఏర్పడిన భక్తి కారణంగా రామాయణ గాథను వరుసగా 9 రోజులు విన్నాం. ఆ సమయం నందే మేము ఉభయలము మృతి చెందాం. మా రామాయణ శ్రవణ కారణంగా శ్రీ మహావిష్ణువు సంతోషించి మమ్మల్ని తీసుకొని పోవటానికి తన దూతలను పంపించాడు. ఆ దూతలు మా ఇరువురిని విమానంపై చేర్చుకుని పరమపదానికి చేరారు. ఆ విధంగా మేము ఇద్దరము ఆ దేవదేవుని సన్నిధికి చేరాము. ఓ మహర్షి, మేమక్కడ ఎంతకాలం ఉన్నామో, ఏ ఏ సుఖభోగాలను అనుభవించామో చెప్తాను వినండి. అనేక వేల సంవత్సరములు ఆ శ్రీరామధామంలో ఉండి తరువాత బ్రహ్మలోకానికి చేరాం. ఆ సత్యలోకమునందు కొంతకాలం ఉండి తరువాత ఇంద్రలోకానికి వచ్చాం. ఆ స్వర్గంలో కొంతకాలం ఉండి అక్కడ దివ్యభోగములను అనుభవించాం. ఓ మునీశ్వర, తరువాత క్రమంగా మేమిరువురుము భూలోకమున రాజకుటుంబంలో జన్మించాం. రామాయణ మహిమా ప్రభావమున ఈ లోకమునందును అపూర్వ సంపదలను పొందాం. మేము అప్రయత్నముగానే రామాయణ శ్రవణమును చేసినను ఇట్టి వైభవం మాకు లభించింది. ఓ ధర్మాత్మ, జనన మరణ భయములను, వార్ధక్య భీతిని పారద్రోలునట్టి రామాయణ కథామృతమును వరుసగా 9 రోజులు భక్తి శ్రద్ధలతో సేవించాలి. ఓ విప్రోత్తమ, అప్రయత్నముగానైనను రామాయణ శ్రవణము చేసినచో తత్ప్రభావమున మానవులకు అనంత పుణ్యఫలము లభించును. నారదుడు చెప్తున్నాడు. అంతటా విభాండక మహర్షి ఈ సమస్త గాథను విని మహారాజునకు నమస్కరించి తన తపోవనానికి వెళ్ళాడు. ఓ విప్రోత్తములారా, అందువలన వినండి. చక్రధరుడు దేవదేవుడు అయిన శ్రీరాముని ఈ కథ సకల మనోరథములను సిద్ధింపజేసడి కామధేనువు వంటిది. రామాయణ మహాకావ్యము సమస్త ధర్మఫలములను ప్రసాదించును. కావున ఈ రామగాథను మాఘమాసమునందు శుక్లపక్షమున క్రమముగా 9 రోజులు ప్రయత్నపూర్వకంగా వినాలి. శ్రీమద్ రామాయణము అతి పవిత్రమైనది, సమస్త పాపములను రూపుమాపునది. దీనిని చెప్పిన వారికిని వినిన వారికిని శ్రీరామునియందు గాఢమైన భక్తి కుదురుకొనును. శ్రీ స్కందపురాణాంతర్గత ఉత్తరఖండమునందలి నారద సనత్కుమార సంవాదమునందు రామాయణ మహత్యమున మాఘఫలానుకీర్తనము అను 3వ అధ్యాయము సంపూర్ణము. శుభం.